నమో వెంకటేశాయ. గురుసన్నిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి గురుసన్నిధి కార్యక్రమంలో మనం ఆళ్వార్ల గురించి చర్చించుకుంటున్నాము. ఆ ఆళ్వార్ల క్రమంలో ఈరోజు పెరియాళ్వార్ గురించి మనము డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, పెరియాళ్వార్ ఈయన యొక్క తనియన్ శ్లోకం పాశురం గురించి చెప్తారా? అగాధ భగవద్భక్తి సింధుడైనటువంటి ఆళ్వారులలో పెరియాళ్వార్లుగా ప్రసిద్ధిగాంచినటువంటి ఒక ఆళ్వారు. వారి యొక్క తనియన్ జ్యేష్ఠ స్వాతీభవం విష్ణురథాంశం ధన్వినఃపురే ప్రపద్యే శ్వశురం విష్ణోః విష్ణుచిత్తం పురశిఖం అని వారి యొక్క ప్రత్యేకమైనటువంటి శ్లోకం. దేశికుల వారు ఒక పాసురంలో వారి వైభవాన్నంతా కూడా తెలియజేస్తున్నారు. అది క్రమంగా పేరణింద విల్లిపుత్తూర్ ఆనిధన్నిల్ పెరుంశోది తనిల్ తోన్నుం పెరుమానే முன் சீரணிந்த பாண்டியந்தன் நெஞ்சுதன்னில் துயக்கரமால் பரத்துவத்தை திறமாச் செப்பி வாரணமேல் மதுரை வலம் வரவே வானில் மால் கருட வாகனனாய் தோன்ன வாழ்த்தும் ஏரணி பல்லாண்டு முதல் பாட்டு 472 எனக்கு ఉదవు నీయే అని ఈ పాసురం ద్వారా దేశికుల వారు పెరియాళ్వార్ల యొక్క చరిత్రనంతా కూడా చెప్పడం జరిగింది. ఈయన ఏ అంశం గురుగారు, ఎప్పుడు అవతరించారు? ఈయన తల్లిదండ్రుల గురించి, నామాంతరం గురించి చెప్తారు. ఆళ్వారులందరూ కూడా భగవంతుని యొక్క ఆజ్ఞతో, భగవంతుని యొక్క నియమనంతో ఈ లోకంలో అవతరించారు. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్కరి అంశంతో అవతరించడం జరిగినది. వీరు గరుత్మంతుని యొక్క అంశం, ఖగాంశం అని చెప్తూ ఉంటారు. వీరి యొక్క అవతారం అనేది క్రోధన నామ సంవత్సరంలో గ్రీష్మ ఋతువులో జ్యేష్ఠ మాసంలో ఆదివారం శుక్లపక్షం హరితిథి యందు స్వాతి నక్షత్రంలో పద్మావతి ముకుందార్య దంపతులకు వీరు సుపుత్రుడిగా శ్రీవిల్లిపుత్తూర్ అనేటువంటి ధన్వి నవ్యపురం అని దానికి పేరు. ఆ ధన్వి నవ్యపురంలో ఈ పెరియాళ్వార్లు అవతరించారు. గరుత్మంతుని యొక్క అంశగా భగవంతుడు ఎందుకొరకు వీరిని గరుత్మంతుని అంశగా అవతరింపజేశారంటే ఆ గరుత్మంతుని మీద భగవానుడు వేంచేసి ఉంటాడు. ఆ గరుత్మంతునికి మాత్రమే భగవంతుణ్ణి వేంచేపు చేసేటువంటి సౌభాగ్యం. ఆ గరుడ వాహనంలో ఉన్నటువంటి స్వామిని చూసినటువంటి ఆ వైభవం కూడా వీరిదే అనే ఉద్దేశ్యంతో గరుత్మంతుని అంశం. అతడు గరుడు భగవంతునికి సర్వవిధ కైంకర్యాలను చేస్తూ ఉండేవాడు. అనంత గరుడ విశ్వక్సేనులు మనం దేవాలయంలో కూడా చూస్తూ ఉంటాం. స్వామివారికి ఎదురుగా ఆ అంజలి ఘటించి 2 చేతులు జోడించి సిద్ధంగా ఉంటాడు స్వామి. ఎక్కడ దుష్ట శిక్షణం, శిష్ట రక్షణం, సాధు పరిత్రాణం ఉంటుందో ఆ స్వామివారి కొరకు సిద్ధంగా ఉండేటువంటి వాహనం గరుత్మంతుని అంశం. అంటే దేశికుల వారు గరుడమకిల వేద నీడాదిరూఢం దుషత్పీడనుత్కంఠితాకుంఠ వైకుంఠ పీఠీకృత స్కంధమీడే స్వనీడా గతిప్రీత రుద్రాసు కీర్తిస్తనాభోగ గాఢోపగూఢ స్ఫురత్కంఠకవ్రాత వేదవ్యథా వేపమాన ద్విజిహ్వాదిపాకల్ప విష్పార్యమాణ స్ఫటాపాటికా రత్నరోచిశ్చటారాజి నీరాజితం కాంతి కల్లోరి నీరాజితం అని గరుత్మంతుని చక్కగా పొగుడుతారు. అటువంటి ఆ వైనతేయ అంశంలో ఈ పెరియాళ్వార్లు శ్రీవిల్లిపుత్తూరులో అవతరించారు. వారి యొక్క నామాంతరాలని మీరు అడిగారు. ఆ నామాంతరం అంటే వీరికి విష్ణు చిత్తులు అని పేరు. దీని అంతరార్థం ఏంటి గురుగారు? మంచి ప్రశ్న. విష్ణు చిత్తుడు అంటే విష్ణు అంటే స్వామి, చిత్తం అంటే మనస్సు. అంటే విష్ణో చిత్తే యస్య సహ విష్ణు చిత్త అని సంస్కృతం. ఆ దేవదేవుని యొక్క హృదయంలో ఈ భక్తుడు, ఈ ఆళ్వార్లు ఉంటారట. అందువల్ల విష్ణువు యొక్క చిత్తంలో ఎల్లప్పుడూ ఉండువాడు కనుక విష్ణు చిత్త అని పేరు. అది మాత్రం కాదు, ఆ విష్ణువుని ఎల్లప్పుడూ తన యొక్క మనస్సులో పెట్టుకునేటువంటి
ఆళ్వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి విష్ణు చిత్తులు అని పేరు. అందువల్ల పరస్పరం భగవంతుడికి ఈ ఆళ్వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే ఆ మనస్సు. స్వామివారి యొక్క హృదయంలో ఈయన ఉంటాడు, అలాగే ఈయన యొక్క హృదయంలో స్వామి ఉంటారు. అందువల్ల విష్ణు చిత్త అని అక్కడ నామకరణం జరిగినది. అదే ప్రకారం భట్టనాథులు అని కూడా వీరికి పేరు. ఆ భట్టనాథులు అంటే భట్ట అనే శబ్దానికి పండితుడు అని అర్థం. అందువల్ల అదే తమిళంలో పట్టర్పిరా అని వీరికి పేరు. పట్టర్పిరా అని వీరి యొక్క పాసురాలంతా వస్తూ ఉంటాయి. అందువల్ల భట్టనాథ అన్నప్పుడు పండితుల్లో శ్రేష్ఠుడు అని అర్థం. అందువల్ల భట్టనాథ అని పేరు. అలాగే వీరికి పెరియాళ్వాలని చెప్తూ ఉంటారు. పెరి అనే శబ్దానికి వాస్తవంగా చూస్తే పెద్ద అని అర్థం. గరుత్మంతునికి పెరియ తిరువడి అని పేరు. హనుమంతునికి సిరియ తిరువడి అని వైష్ణవ సంప్రదాయంలో పరిభాష. గరుత్మంతుడు ఈ హనుమంతునికి ముందు ఉంటాడు, తరువాత హనుమంతుడు ఉంటారు. అందువల్ల మనం దేవాలయాల్లో ఉత్సవాలంతా చూస్తుంటే పెరియ తిరువడి, సిరియ తిరువడి, ఈయన గరుత్మంతుని అంశము. అందువల్ల పెరి ఆళ్వారులు ఈ ప్రకారంగా చెప్తూ వారికి విష్ణు చిత్తులు అని, భట్టనాథులు అని, పెరియాళ్వారు అనేటువంటి ఈ నామములంతా కూడా వెలసిల్లి ఉన్నాయి వీరికి. ఈయన విల్లిపుత్తూరులో ఏ కైంకర్యం చేశాడు, ఎవరెవరికి చేసేవారు? శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి అద్భుతమైన దివ్యదేశం అండి. అది దక్షిణ దిక్కులో, దక్షిణ దేశం పాండ్య దేశం అని దానికి పేరు. ఆ పాండ్య దేశంలో మధురై అని ఒక క్షేత్రం ఉన్నది. ఉత్తర మధుర అనేది మనకు నార్త్ ఇండియాలో ఉండేది. దక్షిణ దేశంలో ఒక మధుర ఉంది. ఆ మధురకి సమీపంలో సాక్షాత్ మధురై అంట. ఆ మధుర మీనాక్షి అని ఇక్కడ కళ్ళழகర్, కూడలழகర్, తిరుమోహూర్ చాలా అద్భుతమైన దివ్యదేశం అది. అచ్చట దానికి సమీపంలో ఒక 10 కిలోమీటర్ల ప్రాంతంలో శ్రీవిల్లిపుత్తూరు అని ఒక అద్భుతమైన దివ్యదేశం. దానికి ధన్వి నవ్యపురం అని సంస్కృతంలో పేరు. విల్లి అంటే ధనుస్సును పట్టుకునేవాడు, దానికి ధన్వి పేరు. పుత్తూర్ అనే శబ్దానికి పుత్తూర్. పుదు అంటే నవీనం, ఊరంటే తెలుసు. అందువల్ల ధన్వి నవ్యపురం అని పేరు. ఈ క్షేత్రానికి ఒక వైభవం ఏమిటంటే, ఎలాగైతే శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయారమమానాయ వెంకటేశాయ మంగళం అని చెప్తామో, అదే ప్రకారము ఆ వటపత్రశాయిగా ప్రళయకాలంలో స్వామి కరారవిందైన పదారవింద అలా ఉన్నారే, అటువంటి స్వామికి ఏమీ తోచక అందరిని ఇక్కడ తీసుకువచ్చేసాడు. అంటే సప్త సాగరాలు మనం చెప్తూ ఉంటాం. ఈ క్షేత్రంలో శ్రీవిల్లిపుత్తూరులో విశేషంగా ఒక సప్తసాగర తీర్థమును ఒక పుణ్యతీర్థం ఉందట. అంటే 7 సముద్రాలంతా కూడా ఒకే తీర్థంలో పుష్కరిణిలో ఉన్నదని మనకు ఐతిహ్యం చెప్తున్నది. అందువల్ల అది మాత్రం కాదు, అందరూ కూడా బ్రహ్మ రుద్ర యమన అందరూ కూడా ఇక్కడ వచ్చేసారట. అటువంటి దివ్యక్షేత్రము స్వామి ఆ క్షీరాన్నం పాలకడల్ని విడిచిపెట్టి ఈ క్షేత్రానికి వచ్చి ఆయన వటపత్రశాయిగా ఉన్నారు. అందువల్ల వీరు పెరియాళ్వార్లు. ఆ వటపత్రశాయికి శ్రీవిల్లిపుత్తూరులో ఉండేటువంటి తమిళ పేరు ఏమంటే వడపెరుంకోయిలుడయాన్ అని ఒక పేరు. అందువల్ల వడపెరుంకోయిలుడయాన్ పేరు. అలాగే రంగమన్నాలు కూడా వేయించేసి ఉన్నారు. ఈ 2 దేవాలయాలు అక్కడ మనకు విశేషంగా దర్శనాన్ని కలిగిస్తూ ఉంటాయి. శ్రీవిల్లిపుత్తూరులో వీరు కృష్ణుని యందు అమితమైనటువంటి భక్తి కలవారు. భగవంతుడికి ఎన్నో కైంకర్యాలు మనం చేయొచ్చు, వేదపారణ కైంకర్యం చేయొచ్చు, ప్రబంధక ఏదైనా చేయొచ్చు. కానీ కృష్ణుడికి ఇష్టడైనటువంటి మాలాకారు, ఒక మంచి మాలలు అది ఇష్టం కనుక ఈయన ఒక ఉద్యానవనాన్ని ఏర్పరచుకొని ప్రతినిత్యం ఆ పుష్పాలంతా సుగంధ పుష్పాన్ని సేకరించి దాన్ని పూమాలికగా చక్కగా కట్టి తులసీమాల మరియు ఈ సుగంధభరిత పుష్పమాలికను స్వామివారికి ప్రతిరోజు కూడా సమర్పించేటువంటి కైంకర్యాన్ని వీరు చేస్తూ ఉన్నారు. అందువల్ల మాలాకారుడి వలె తను ఉండాలి. అటువంటి ఒక ఉద్దేశ్యంతో వీరు ఒక ఉద్యానవనాన్ని ఏర్పరిచారు. ఆ ప్రకారంగా స్వామికి ఈ పుష్ప కైంకర్యాన్ని చేస్తూ తమ యొక్క జీవితాన్ని అలా స్వామి కైంకర్యాలు నిమగ్నం చేసిన వారు. పెరియాళ్వారికి గోదాదేవి కూడా పుట్టిందంటారు కదా, ఈ గోదాదేవి ఎలా పుట్టిందంటారు, ఈయనకి ఎలా దొరికిందంటారు? ఈ పెరియాళ్వార్లు ప్రతినిత్యం కూడా ఆ ఉద్యానవనంలో, అంటే అక్కడ తులసీవనం ఉండేది, అలాగే పుష్పోద్యానవనం ఉండేది,
ఆ కాలంలో అయితే మనకి ఈ కాలంలో పుష్పాలను కొనుక్కోకూడదు. ఆ కాలంలో ఒక్క మాలే ఉంటుంది, ఎక్కువ మాలు వేయరు. మాలలు వేసినా భగవంతుడికి భారమట. మీరు చూడండి శ్రీరంగాది క్షేత్రాల్లో చూడండి, పెద్ద పెద్ద మాలంతా అస్సలు వేయరండి. ఇప్పుడు మనం వేసుకుంటే ఎంతసేపు ఉంటాం? 5 నిమిషాలు కూడా ఉండలేం. స్వామికి మాత్రం ఎందుకు అంత పెద్ద మాలలు వేయాలి అంటే ఇది మనకు బాగా కనిపించాలి అనే ఉద్దేశం. శ్రీరంగాది క్షేత్రాల్లో చక్కటి మాల ఒక్క మాలే దేవుడు ధరింపజేస్తారు. ఇంకో మాల మీరు గరుడ సేవ కావచ్చు, ఏ సేవైనా కావచ్చు, స్వామి ఆ మాలతోనే ఉంటారు. అందువల్ల వీరు ఉద్యానవనం, అలాగే తులసీవనం. ఆ తులసీవనంలో భగవంతుడి యొక్క ఒక ఆజ్ఞతోనే భూమాదేవి ఈ లోకంలో శ్రీవిల్లిపుత్తూరు అనే దివ్యదేశంలో తులసీవనంలో ఈ పెరియాళ్వార్లు అంటే దాన్ని తమిళలో తిరుత్తుడాయ్ అంటూ ఉంటాం. అందువల్ల ఆ తులసీనంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో సేకరించాలి. మనం అలా దాన్ని కొయ్యకూడదు, దాని గోళ్లతో తులసిని మనం ఇచ్చేయకూడదు. అది చాలా జాగ్రత్తగా దాన్ని మనం చేయాలి. అలా చేస్తున్న సందర్భంలో తులసి వనంలో ఒక బిడ్డ ఆ ఏడుస్తుండి కనిపించినప్పుడు ఆ ఆళ్వారులు ఆ బిడ్డను తీసుకొని స్వామివారి ఇచ్చినటువంటి బిడ్డ అని అనుకుని వారు ఆవిడికి కోదై అని పేరు పెట్టారు. కోదై అని పేరు. అంటే ఈ పుష్పమాలికంతా ఆవిడ కలిస్తే కోదై అని చెప్తూ ఉంటారు. అందువల్ల ఆవిడికి కోదై అని పేరు పెట్టి అప్పటి నుంచి వారు పెంచుతూ ఉన్నారు. వీరి యొక్క భక్తినంతా కూడా పునికి పుచ్చుకున్నది గోదాదేవి. అందువల్ల ఈ కోదై అని చక్కగా నామకరణం చేశారు. అందువల్ల పెరియాళ్వార్లు గోదాదేవిని చెప్తే పెరియాళ్వార్ని చెప్పుకోవాలి. ఈ పాండ్యరాజుకి బ్రాహ్మణికి జరిగిన ఒక సంవాదం ఉందని, దాని నుంచి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారని అంటారు కదా, దాని గురించి చెప్తారా? పాండ్యరాజు ఈ పాండ్య దేశాన్ని పరిపాలించేవాడు. ఈ మధురైని రాజధానిగా చేసుకొని పరిపాలించేవాడు. అతడికి వల్లభదేవుడు అని పేరు. పరమ ధార్మికుడు, ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తుండేవాడు. అలాగే వాళ్ళకి ఏది అంటే రామరాజ్యం వలె వల్లభదేవుని యొక్క రాజ్యం ఉండిందని మనకు పురాణాలు చరిత్ర చెప్తున్నది. అందువల్ల వారేం చేస్తారంటే ఆ రాజు ప్రజల యొక్క బాగోగులు, ప్రజలు ఏం అనుకుంటున్నారు, వాళ్ళకి ఏమైనా బాధలున్నాయా అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో మారు వేషంలో రాత్రిపూట సంచారం చేసేవారట. అలా వారు సంచారం చేస్తూ ఉంటే ఒక బ్రాహ్మణుడు ఒక అరుగు మీద పడుకో ఉన్నాడు. ఈయన వెళ్ళినప్పుడు బ్రాహ్మణుడు కూర్చోన్నాడు. మీరెవరు స్వామి? ఈ ఊర్లో మిమ్మల్ని చూడలేదే. ఈయనకు అందరికీ తెలుసు, నేను చూడలేదే, మీరు ఎవరు అంటే, స్వామి నేను ఒక బ్రాహ్మణుణ్ణి, ఒక వైష్ణవ బ్రాహ్మణుణ్ణి. నేను కాశీకి వెళ్ళి ఆ గంగలో స్నానం చేసి అక్కడి నుంచి బయలుదేరి పక్కన ఆ రామేశ్వరం ఉంది చూడండి, అలాగే తిరుప్పుల్లా అని ఒక దివ్యదేశం ఉంది, సేతు అని మేము చెప్తూ ఉంటాం. సేతు స్నానం చాలా విశేషం. ఆ సేతు స్నానం చేయడం కొరకు నేను వచ్చాను. రాత్రి అయింది కనుక పొద్దుపోయింది, నేను తెల్లవారు లేచి బయలుదేరి వెళ్ళాలి అని చెప్పిన వెంటనే ఆ బ్రాహ్మణుడి యొక్క ఆ మాటలంతా విని సంతోషపడి, స్వామి ఒక మంచి పద్యాన్ని మీరు ఏమైనా వినిపించగలుగుతారా? నాకు వినాలని ఒక ఆశ ఉన్నది అన్నారు. సరే అని చెప్పి, అంటే ఇతను రాజు అని చెప్పలేదు, ఆయన సరే ఎవరో ఒకరు అడుగుతున్నారు. అంటే మహాత్ములు ఎల్లప్పుడూ అందరినీ కూడా చక్కగా చూస్తారు, ఎవరు ఏది అడిగినా కూడా వాళ్ళు చెప్తారు. ఆ సమయంలో ఒక చక్కటి పద్యాన్ని అందించారు ఆయన, ఒక శ్లోకాన్ని. వర్షార్థం అష్టౌ ప్రయతేత మాసాన్. అంటే వర్షాకాలం వచ్చేస్తుంది. ఆ వర్షాకాలంలో మనం ఏ పదార్థాలని కూడా మనం సేకరించుకోలే, బయటకు వెళ్ళలే. అందువల్ల వర్షాకాలంలో కావలసినటువంటి పదార్థాలంతటినీ కూడా మిగతా 8 మాసాలలో సేకరించుకోవాలి. వర్షార్థం అష్టౌ ప్రయతేత మాస. నిశార్థం రాత్రిపూట కొన్ని వస్తువులు మనం తీసుకురాలేదు. అందువల్ల నిశార్థమర్థం దివసం పగలే తెచ్చుకోవాలి అని రెండో విషయం చెప్పారు. అలాగే వార్ధక్యహేతో వయసా నవేన, వృద్ధాప్యంలో ముసలితనం, ఆ సమయంలో మనం కొన్ని వస్తువులను తెచ్చుకోలే. అందువల్ల ఎప్పుడైతే నువ్వు యుక్త వయస్కులో ఉన్నావో, ఎప్పుడైతే నీ యొక్క శరీర దార్ఢ్యం బాగుందో ఆ సమయంలో నువ్వు తెచ్చి పెట్టుకోవాలి అన్నారు. అది మాత్రం 3 విషయాలు చెప్పింది. 4వ విషయం చెప్తారు. పరత్రహేతో ఇహ జన్మనాచ. పరమపదం, వైకుంఠం, పరమపురుషార్థం, మోక్షం,
మోక్షం కొరకు, మోక్ష ప్రాప్తి కొరకు, ఆ మోక్షం అనే సామ్రాజ్యాన్ని పొందడం కొరకు ఈ జన్మలోనే నీవు ప్రయత్నించు అనేసి. దాని కొరకు ఇప్పుడే ప్రయత్నం. అంటే వర్షాకాలం కొరకు 8 నెలల పాటు నువ్వు పగలు తెచ్చుకోవాలి. చెప్పిన వెంటనే బ్రాహ్మణుడికి నమస్కరించి ఇతను బయలుదేరి మనసులో మనకు అన్నీ ఉన్నాయి, కుబేరుని వలె సంపద ఈయనకు అన్నీ ఉన్నాయి, ఈ 3 నేను ఇంకా నాకు ఇదే లేదు, అన్నీ నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆ బ్రాహ్మణుడు చెప్పినటువంటి మాట పరార్థం, దాని కొరకు ఇహం ప్రయత్నించాలని చెప్పారే. నేను ఇప్పటివరకు ఏమీ చేయలేదే, ఆ మోక్షం ఎలా వస్తుంది, ఆ పరమపదం ఎలా లభిస్తుంది, శ్రీవైకుంఠ ప్రాప్తి ఎలా కలుగుతుంది, అది పరమ పురుషార్థం అంటే ఏమిటి అని చింతిస్తూ తన యొక్క నిర్ణయం అలా తీసుకొని ఇక దేని కొరకు సభను ఏర్పాటు చేయాలి, పరతత్వం ఏమిటి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం అంతా తీసుకున్నారు. ఈ పరతత్వ నిర్ణయానికి సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు కదా, దీనికి ఏమన్నా బహుమానం అట్లాంటిది ఏమన్నా ఇచ్చారా? ఇప్పుడు ఈ వల్లభదేవునికి ఏమంటే బ్రాహ్మణుల దగ్గర, పండితుల దగ్గర మనం ఏది కూడా ఉచితంగా తీసుకోకూడదు, దక్షిణ ఏదైనా ఇవ్వాలి. రిక్తహస్తేన నోపేయాత్ అని శాస్త్రం. అంటే దేవుడి దగ్గర కానీ, గురువుల దగ్గర కానీ, పెద్దవాడి దగ్గర కానీ వాళ్ళ దగ్గర వెళ్ళేటప్పుడు రిక్తహస్తంతో పోకూడదు, ఏదో ఒకటి ఇస్తే ఒక సంతోషం. అదే ప్రకారం ఈయన ఏం చేశారంటే ఈ పరతత్వ నిర్ణయం చెయ్యాలి. ఈ పరతత్వ నిర్ణయం అంటే ఏమిటి అని మనం ఒకసారి దాన్ని పరిశీలిస్తే, ఎవరు పరాత్పరుడు, ఈ లోకానంతా సృష్టించువాడు ఎవరు, అందరినీ కూడా రక్షించువాడు ఎవరు, అందరినీ కూడా ఇక్కడ అంటే విశేష లయం చేసేవాడు ఎవరు, సృష్టి స్థితి లయ కారకుడు ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా, ఇదంతా కూడా ఆయన మనసులో ఉండి దీన్ని నిష్కర్షంగా మనం తెలుసుకోవాలి, అది ప్రమాణభూతాలుగా ఉండాలి అని చెప్పి ఒక సభను ఏర్పాటు చేయమన్నాడు. వారి యొక్క పురోహితుడు చాలా అతను మంచి పండితుడు, అటువంటి అతన్ని కూడా వాళ్ళు ఇచ్చేస్తూ, ఆ పురోహితుడి పేరు సంపత్పూర్ణుడు అని పేరు, అటువంటి అతన్ని పిలిచి ఒక సభను ఏర్పాటు చేయమని చెప్పి ఆ సభలో అందరూ కూడా రావాలి. ఆ సభకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్రమంగా మనం భూరి దక్షిణాలను ఇస్తాం, దక్షిణలంతా ఇస్తాం. కానీ పరతత్వ నిర్ణయం ఎవరైతే చేస్తారో వాళ్ళ కొరకు ఒక శుల్కం, అంటే ఏం చేశారంటే ఆయన పైన కట్టేశాడు, దానికి ఏమో ఇంత కన్యాశుల్కంలాగా ఇక్కడ ఒక శుల్కం కట్టేశాడు. అందులో ఎన్ని మనకు డబ్బులు ఎంత ఉన్నాయో తెలియదు. ఆ కాలంలో అంతా కూడా అక్షర లక్షలు చెప్తూ ఉంటారు, అంతా బంగారు నాణాలంతా ఉంటాయి. అందువల్ల ఒక శుల్కం అది కట్టేసి పైన తగిలించేశారు. ఎవరైతే గెలుస్తారో అది వచ్చి వాళ్ళకి, అది అంటే ఇంగ్లీష్లో చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళ పాదాలు పడిపోతుందట. అది భగవంతుని యొక్క నిర్ణయం, మన నిర్ణయం కాదు అది. అందువల్ల ఒక శుల్కాన్ని అంతా ఏర్పరిచి ఆయన పైన కట్టేసి ఎవ్వరు ఏదైనా చెప్పని, ఎవరు చెప్పింది అక్కడ మనకు నిజంగా ఉంటుందో, ఏది ప్రమాణభూతంగా ఉంటుందో అది తనకు తానుగానే పడిపోతుంది అని చెప్పి ఇలా ఒక శుల్కాన్ని వారు ఇచ్చేసి ఈ ప్రకారంగా అన్ని చోట్ల దండోరా వేయించి అందరిని కూడా పిలిపించడం జరిగినది. ఇది కానీ దేవుడు అంటే ఈయన పాటికి ఈయన పొలంలో దున్నుకుంటూ ఉంటే దేవుడు ఈయన కళలో కనిపించి అంటే మన పెరియాల వారికి ఆజ్ఞాపించారంట కదా, ఏమని ఆజ్ఞాపించారు? ఎంత విచిత్రం అంటే భగవంతుడికి ఒక టెన్షన్, అంటే పరాత్పరుడు ఎవరు, మిగతా వాళ్ళు ఏమైనా చెప్పేస్తారేమో. అందువల్ల వాళ్ళంతా పండితం మన్యులు, కొంతమంది తను పండితుడుగా అనుకుంటారు. ఆ సమయంలో వీరు చూశారు వీళ్ళెవ్వరు పనికిరారు, వీళ్ళకెవ్వరికి అంత సామర్థ్యం లేదు, నాకు ప్రతిరోజు కైంకర్యం చేసేటువంటి ఈ పెరియాళ్వార్లే సమర్థుడు అని చెప్పి రాత్రి కలలో కనిపించి ఆళ్వార్ని తట్టి లేపారట. ఈయన ఒక్కసారి ఆయన అంటే వీరు పులకిత గాత్రులు అయిపోయారు. ఆయన అప్పుడు అడిగారు, ఆళ్వార్ మీరు వచ్చి విష్ణు చిత్త, రేపటి దినం పాండ్యరాజు ఏ సభను ఏర్పాటు చేశాడో, పరతత్వ నిర్ణయం కొరకు సభను ఏర్పాటు చేశాడు, ఆ సభకు నీవు వెళ్ళి పరతత్వ నిర్ణయం చెయ్యాలి అని స్వామి ఆజ్ఞాపించాడు.
ఈయనేమో స్వామి నాకేం తెలుసు, గుడిని ఊడ్చడం తెలుసు, పూలను సేకరించి కట్టుకోవడం తెలుసు, పొలం దున్నుకోవడం తెలుసు, చక్కగా ఉద్యానవనాన్ని ఏర్పరచుకోవడం తెలుసు, బిందె నీళ్లను తెచ్చి నీకు ఆరాధన చేయడం, నాకు ఇది తప్ప నాకేం తెలుసు స్వామి అని అడిగారట. అంటే ఆముక్తమాల్యదలో చక్కగా మనకు కృష్ణదేవరాయలు ఈ పద్యాన్ని చెప్తారు. గృహ సమ్మార్జనమో జలాహరణమో శృంగార పల్యంకికా వహనంబో వనమాలికాకరణమో వాల్లభ్య లభ్యధ్వజ గ్రహణంబో వ్యజనాథపత్ర ధృతియో ద్రాగ్నీ వికారోపమో నృహరి వాదములేల వేర ఇతరుల్ నీలీలకం బాత్రముల్. నాకు వాదం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లేవు స్వామి, ఏ పనైనా చెప్పు, ఇంటి పని చెప్పు, ఆ పని చెప్పు, నిన్ను మోసుకోపోవాలని చెప్పు, ఇదంతా కూడా నేను చేస్తాను, కానీ దయచేసి నన్ను ఈ వాదానికి పంపించకు అని ప్రార్థన చేశారట. ప్రార్థనను స్వామి అంతా నేను ఉంటాను, నువ్వు వెళ్ళిరా అని చెప్పి పెరియాళ్వారిని వారు పంపించారట. పంపించి నీ భగవంతుణ్ణి ప్రార్థిస్తే సకలము సిద్ధిస్తుందనే భావనతో లోకంలో ఎవరైతే పండితులుగా ఉంటారో వాళ్ళు చాలా సౌమ్యంగా ఉంటారు, నిండుకుండ తొణకదు, ఆ ప్రకారంగా ఉంటారు. తనకు అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియనట్టు వాళ్ళు ఉంటారు. అందువల్ల పెరియాళ్వారిని భగవంతుడే అనుగ్రహించి నీవు వెళ్ళమని ఆజ్ఞాపించడం జరిగినది. ఇక పెరియాళ్వార్లు భగవదాజ్ఞను ఉల్లంఘించక సరే స్వామి అని చెప్పి వారు ఒప్పుకున్నారు, అంగీకరించారు. ఈ వల్లభదేవుని సభలో మరి ఏ విధంగా ఆయన పరతత్వ నిర్ణయం చేశారు? ఇప్పుడు పరతత్వం అనే శబ్దానికి పరం అంటే ఉత్కృష్టం, అదే ప్రకారము ఉత్తమమైనది అని అర్థం, గొప్పదైనది అని అర్థం. తత్వం అంటే తత్వం అంటే భగవంతుడే, నీవే భగవంతుడు, బ్రహ్మతత్వం చెప్తూ ఉంటారు. ఇక్కడ సాక్షాత్ విష్ణుచిత్తుల వారు అందరూ అనుకున్నట్టు ఆయన కేవలం సేవకుడు మాత్రం కాదు. ఒక విషయం ఏమిటంటే విష్ణుచిత్తుల వారు సభకి వెళ్ళారండి. వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ పరిహసించారు. కారణం ఏమిటంటే ఈయన వేషం మాత్రం కాదు, ఈ ఆలయంలో సేవకుడు ఇతను, ఏ పండిత సభకి రానటువంటి వాడు, ఇతనికేం తెలుసు, అటువంటి వాడు వస్తున్నాడు. కానీ అదే సమయంలో విష్ణుచిత్తుల వారు వస్తున్నటువంటి సందర్భంలో మహారాజు లేచాడట. అదే ప్రకారం ఈ సంపత్పూర్ణుడు ఇతను కూడా లేచి ఆయనకు ఒక అర్ఘ్యపాద్యాన్ని సమర్పించి ఒక ఆసనంలో కూర్చోబెట్టారట. మిగతా పండితులంతా వాడు నిందించారట. ఏం స్వామి మమ్మల్ని అంతా అవమానిస్తున్నారు, అతనికి ఏమీ రాదు, అతను ఎల్లప్పుడూ ఆలయంలో పడి ఉండువాడు, ఏదో మాలలు కట్టుకుని జీవించేవాడు, మేము ప్రతిరోజు కూడా నిత్యానుష్ఠానం చేసేవాళ్ళము, అతడు సంధ్యావందన కూడా ఎప్పుడు చేస్తాడో తెలియదు, ఎందుకంటే భగవత్ కైంకర్యంలో నిమగ్నమైపోతే ఇది కూడా మర్చిపోతాడు, అటువంటి వాడిని మీరు పిలిచారని చెప్పి వాళ్ళందరూ కూడా ఇచ్చేశారట. సంపత్పూర్ణుడు ఎంత దైవ నిర్ణయం, మీరు వాదాడండి అని చెప్పారట. ఎవ్వరు ఎంత అందరూ చెప్పారట, కానీ ఆ పైన ఆ పడనే లేదు. ఎప్పుడైతే విష్ణుచిత్తుల వారు మనం ముందే చెప్పుకున్న ఆయన యొక్క హృదయం నిండా భగవంతుడు ఉన్నాడు, అందువల్ల భగవంతుణ్ణి ఆయన మనస అనుకొని ఆ వాదం చేయడం ప్రారంభించారట. మొట్టమొదటగా ఓంకారం. ఆ ఓంకారం అనేది అకార ఉకార మకార కలయిక. వేదం ప్రత్యగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార ఉకార మకార ఇతి తాన్ ఏకధా సమభరత్తత్ ఏతత్ ఓమితి యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసార బంధనాత్. ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠభువనలోకం గమిష్యతి తదిదం పరం పుండరీకం విజ్ఞానఘనం తస్మాత్ తదితావన్మాత్రం బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదనో సర్వభూతస్థమేకం నారాయణం కారణరూపమకార పరం బ్రహ్మ అని ఈ వేదవాక్యాలంతా కూడా అంటే భగవంతుడు అక్షరాణం అకారోస్మి అన్నాడు. అందువల్ల ఈ అకార శబ్దవాచ్యుడు నేనే అన్నాడు. అటువంటి ఆ భగవంతుడే సర్వస్వం అన్నారు. అది మాత్రం కాదు, శ్రీమన్నారాయణుడే పరతత్వం అన్నాడు. ఎలా అన్నారు? నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః
యచ్చకించిజ్జగత్యస్మిన్ దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఇదంతా ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్ ఇన్ని ప్రమాణాలంతా చెప్తూ ఈ అకార శబ్దవాచ్యుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అని చెప్పి అటువంటి శ్రీమాన్ నారాయణోన పతి అఖిలతను ముక్తిద ముక్తభోగ్య అని అంటే ఈ భగవంతుడే అంతఃప్రవిష్ట శాస్త్ర జనానాగం సర్వాత్మ అని ఎన్నో ప్రమాణాలంతా కూడా వేద ప్రమాణాలు అంటే శృతి స్మృతి ఇతిహాస పురాణాల్లో ఆ విష్ణు పరతత్వం ఏదైతే నిర్ణయించబడిందో అన్నింటినీ కూడా అనర్గళంగా చెప్పడం ప్రారంభిస్తే పైన కట్టబడినటువంటి ఆ శుల్కం కింద పడిపోయి పెరియాళ్వార్ల యొక్క ఆ పాదం పైన పడిపోయిందట. సభలో ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి జయ విష్ణు చిత్త జయ విష్ణు చిత్త జయ విష్ణు చిత్త అని అందరూ కొనియాడారు. అందువల్ల ఒక మంచి శ్లోకం కూడా పెరియాళ్వార్ల యొక్క శ్లోకమే గురుముఖం అనధీత్య ప్రాహ వేదాన్ అశేష. అంటే గురుముఖంగా వీరేం అధ్యయనం చేయలేదు, గురుముఖం అనధీత్య అధ్యయనం చేయకుండా సమస్తమైనటువంటి వేదాలనంతా కూడా చెప్పినటువంటి మహనీయుడు. అందువల్ల గురుముఖం అనధీత్య ప్రాహ వేదాన్ అశేష నరపతి పరిక్లుప్తం శుల్కం ఆదాతు కామ. అంటే నరపతి రాజు అతడు ఏ నిర్ణయం చేశాడో అంటే అతడు ఒక నియమం చేశాడు, దాంట్లో ఈయనే అక్కడ గెలిచాడు. అందువల్ల నరపతి పరిక్లుప్తం శుల్కం ఆదాతు కామ్య శ్వశురం అమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకుల తిలకం తం విష్ణు చిత్తం నమామి అన్నారు. అంటే శ్వశురం అమరవంద్యం అంటే మీరు ఇంతకుముందు అడిగారు గోదాదేవికి విష్ణు తిరిగి అంటే గోదాదేవి రంగనాథుడిని పెళ్లి చేసుకునేది. అందువల్ల రంగనాథుడికి మామగారి పెరియాళ్వారయ్య. ఇక్కడ మనం స్వామివారిని చెప్తూ ఉంటాం వెంకటేశ్వర స్వామిని. ఆ ప్రకారంగా శ్వశూరం అమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకుల తిలకం అంటే ద్విజకులానికి అందరికీ కూడా తిలకభూ స్థానంలో ఉన్నటువంటి విష్ణు చిత్తుని నమస్కరిస్తున్నా అని చెప్పారు. అదే తమిళంలో కూడా మిన్నార్ తడమదిల్షూర్ విల్లిపుత్తూర్ என்று ஒருகால் சொன்னார் கழற்கபலம் சூடினோம் முன்னாள் கீழறுத்தான் என்னுரைத்தோம் கீழ்மையினைச் சேரம் வழியறுத்தோன் நெஞ்சமே வந்து பாண்டியன் கொண்டாட. ఆ పాండ్యరాజు పట్టర్భిరాన్ வந்தான் என்று ஈண்டிய சங்கம் எடுத்தூத வேண்டிய వేదంగళ్ ఓది విరైంది కిழிయరుత్తాన్. వేండియ వేదంగళ్ ఓది ఊరికే మనం 2 ప్రమాణాలు 3 ప్రమాణాలు చెప్తే పడిపోలేదు, ఎన్నో ప్రమాణాలు అంటే వేద ప్రమాణాలు ఎంత ఆ శ్రీమన్నారాయణుడే పరతత్వమని వేదాలు చెప్పాయి, దాని అంతటిని కూడా తీసుకోవచ్చు. అంటే అంత జ్ఞాన సంపద వారికి ఉంది, అది బయట తెలియలేదు. అయిన ఆలయ అంటే చాలామంది పండిత సభకు వెళ్ళి మనం వాదించుకుని అన్నీ చేసుకోవాలని చెప్తూ ఉంటారు, కానీ ఆయన భగవంతుడే సర్వస్వ ఆ కైంకర్యం ప్రధానం. అందువల్ల వేండియ వేదంగళ్ ఓది విరైంది కిழிయరుత్తాన్ అచ్చటల్లి ఆ శుల్కం ఏదైతే ఉందో అంత పడిపోయి చేశాడు. పాదంగళ్ అటువంటి పెరియాళ్వార్ల యొక్క తిరువడిகள் ఏవైతే ఉన్నాయో అదే మాకు శరణం అని కూడా చెప్తారు. ఈ ప్రకారంగా ఈ పరతత్వ నిర్ణయం చేసి ఆ రాజు ఏదైతే అక్కడ కట్టడి చేశాడో నియమం చేశారో అది సాక్షాత్ పెరియాళ్వార్ల యొక్క ఆ మూట. అంటే ఆ ఏ మూట అని తెలియదు, మనకి లక్షలు ఉంటాయి ఏమిటి తెలియదు, కానీ ఆ భావనతో వీరు చేయలేదు. స్వామి ఆజ్ఞాపించాడు, మూటను అలాగే తీసుకున్నారు. అది దాన్ని మనం ఉల్లంఘించకూడదు. అంటే తనది కాదు, ఇది భగవంతుడిది, భగవంతుడు పలికించాడు, ఆ సొత్తు ఆయనది అని చెప్పి అలా వెళ్ళిపోయారు పెరియాళ్వారు. ఈ ప్రకారంగా ఆళ్వార్లు విష్ణు పరతత్వ నిర్ణయాన్ని చేసి ఆనాడు గెలిచారు. అట్లే పెరియాళ్వారు దేవుణ్ణి కూడా మంగళాశాసనం చేశారు అని అంటారు. అంటే మామూలుగా దేవుడు మంగళాశాసనం చేశాడని గురువులు మనకు మంగళాశాసనం చేస్తారు, కానీ ఈయన దేవుడికే మంగళాశాసనం చేశాడు అని అంటారు. పల్లాండ్రు అని కొంచెం చెప్తాను. ఇప్పుడు పెరియాళ్వార్లు పరతత్వ నిర్ణయం చేసి వారు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే సర్వస్వం, అందరూ కూడా ఆయన అధీనంలోనే ఉంటారు. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమపరస్మిన్ శేముషీ భక్తి రూపాన్ని భగవద్ రామానుజరావు చెప్తారు. అందువల్ల ఈ పెరియాళ్వార్లు ఎప్పుడైతే చేశారో ఆళ్వార్లని ఈ మహారాజు ఏం చేశారు, వల్లభదేవుడు ఆళ్వార్ని పట్టాభిషేకం
వారిని ఆ కాలంలో ఏనుగు పైన ఊరేగిస్తారు. గౌరవం అంటే ఆ ఏనుగు పైన ఊరేగిస్తే పెద్ద గౌరవం. ఆ కాలం కాశీలో ఉండేది ఆ పరంపర. అందువల్ల ఇతను ఏం చేశారు, ఆ మధురై మానగరంలో ఈ పాండ్యరాజు ఈ పెరియాళ్వార్ని పైన ఏనుగు పైన కూర్చోబెట్టి అందరూ జనాలంతా వస్తూ ఉండగా జయ జయధ్వానం చేస్తూ విష్ణుచిత్త జయ విష్ణుచిత్త జయ పెరియ ఇలా చేస్తూ అలా వెళ్తున్నారట. స్వామికి ఒక ఆనందం, ఆహా నా కొరకు ఎంత నా భక్తుడు చేశాడు, అతని వైభవాన్ని నేను కూడా చూడాలి కదా అని ఆయనకు ఒక తపన. అందువల్ల గరుత్మంతుని పిలిచాడు, రావయ్యా పోతామన్నారు. అమ్మవారు నేను వస్తాను, నువ్వు మాత్రం పోతే ఎట్లా, నేను కూడా రావాలి కదా. సరే అమ్మవారు మాత్రం కదా, మిగతా ఈ పరివారం అంతా మేము రావాలి కదా, మేము చూడాలి కదా. సరే మీరు అందరు రండి అని చెప్పారు. అలా వచ్చి ఆకాశంలో స్వామివారు ఆ గరుత్మంతుని అధిరోహించి ఉన్నారట. పెరియాళ్వార్లు వెళ్తున్నారు. ఈ ప్రజలందరూ కూడా ఒక్కసారి పైన చూస్తున్నారు. ఈయనకు అర్థం కాలేదు ఎందుకోసం పైన చూస్తున్నారు. పెరియాళ్వారు చూస్తే స్వామి, ఇదేమిటరా వీళ్ళందరూ చూస్తూ ఉంటే స్వామికి ఆ దృష్టి దోషం పోగొట్టడానికై పెరియాళ్వార్ల యొక్క ముఖార విందం నుండి అలా స్వామివారిని తన్మయత్వంతో వారు కీర్తిస్తూ పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం మల్లాండ తింతోళ్ మణివண்ண உன் சேவடி செவ்வி திருக்காப்பு அடியோ மூடம் நின்னோடம் பிரிவின்னி 1000 பல்லாண்டு வடிவாய் நின் வலமார்பினில் வாழ்கின்ற மங்கையும் பல்லாண்டு வடிவாறு சோதி வலத்துறையும் சுடராழியும் பல்லாண்டு படைபோர் புக்கு ముழంగం అప్పాంచ సన్నియమం పల్లాండే అన్నారు. ఎలా ఉంటుందంటే బిడ్డ తన తండ్రికి ఏమైనా అయితే నీకేం కాదు నాన్న, దేవుడు తెల్లగా చూస్తాడు, మేము ఉన్నాము అని ఒక ఆశ్వాసన. అదే ప్రకారంగా స్వామికి ఈయన మంగళం ఆశాసతే ఇది మంగళాశాసనం, ఆశీర్వాదం చేయడం అని అర్థం అండి. అందువల్ల వీరికేమైందంటే ఆ సమయంలో ఏమి తెలియలేదు. మనమే అంటే తన ఆళ్వారు అనుకోలేదు, అక్కడెవరో ఉన్నారు, అతను బాగుండాలి, అతడు చల్లగా ఉండాలి, 1000 ఏళ్ళు వర్ధిల్లాలి. పల్లాండు అంటే పల్లాండు అంటే సంవత్సరాలు, ఎన్నో పల అంటే లెక్కలేనటువంటి అసంఖ్యేయం. అందువల్ల అటువంటి 1000 ఏళ్ళు ఆయన వర్ధిల్లా అనే ఉద్దేశంతో స్వామి నువ్వు చల్లగా ఉండు, నీ యొక్క ఆ వక్షస్థలో ఉన్నటువంటి అమ్మవారు చల్లగా ఉండాలి, నీ యొక్క పరివార శంఖ చక్ర కదా అన్నీ కూడా చల్లగా ఉండాలని చెప్పి ఈయన స్వామికి ఆశీర్వాదం చేశారు. అందువల్ల ఆ మణవాళ మహాములు మంగళాశాసనத்தின் మత్తుళ్ళ ఆళ్వార్లని చక్కగా చెప్తారు. ఆ ప్రకారంగా స్వామికి మంగళాశాసనం చేసినటువంటి ఆళ్వార్లు, పరమపదనాథునికి పల్లాండు పాడినటువంటి వారు పెరియాళ్వారు. ప్రతి దివ్య దేశంలో కూడా ప్రతి వైష్ణవ దేవాలయం పల్లాండు పాడనటువంటి దేవాలయం లేదండి. ఆనాడు పెరియాళ్వార్లు సాక్షాత్తు ఆ దేవదేవుడికి పల్లాండు పాడారు. ఆ పల్లాండుని పాడితే అందరూ క్షేమంగా ఉంటారు. అంటే వేదం ఏ ప్రకారంగా ఈ క్షేమాన్ని కోరుతుందో అదే ప్రకారం దివ్య ప్రబంధం కూడా ప్రతి ఒక్క క్షేమాన్ని కోరుతుంది. స్వామివారు అందరినీ కూడా చల్లగా చూడాలని చూస్తాడని దీంతో చేస్తుంది. అందువల్ల పల్లాండు ఆ ప్రకారంగా వచ్చింది. దేవుడు ఈయనను ఏ విధంగా అనుగ్రహించాడు అనేది ఉంటుంది కదా, అది ఏ విధంగా అనుగ్రహించాడంట? అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం, యమైవేష వృణితే తేన లభ్య అన్నాం. అంటే భగవంతుడు అనుకోవాలి, ఆ భగవద్ అనుగ్రహం అనేది వీరికి ఎల్లప్పుడూ ఉంటుంది. అంటే వీరి విషయంలో భగవంతుడికి ఈ ఆళ్వార్లు ఏదైతే ఈ పల్లాండి ప్రబంధానంతా పాడారో అది అంతటా కూడా ప్రతిధ్వనించాలి. అంటే చూడండి, 12 ఆళ్వార్లు ఉన్నారు. 12 ఆళ్వార్లో ఏ ఆళ్వారు పాసురము ఈనాడు ఈ ఆళ్వారు పాసురం ఉంటుంది. ప్రతిరోజు అన్ని ఆళ్వార్ల పాసురాలు ఉండవు. కానీ పెరియాళ్వార్ల పాసురం ఈ పల్లాండ్ ఎక్కడ అన్ని చోట్ల కూడా అది లేకుండా తీర్థం షటారిలే. అంటే లోకంలో ఒక పరిహాసంగా ఏంది స్వామి ఏదో అల్లాండు పల్లాండు పాడుతున్నారు. ఆ పల్లాండికి అంత వైభవాన్ని భగవంతుడే అనుగ్రహించాడు కనుక సాక్షాత్తు భగవంతుని ద్వారా అనుగ్రహించినటువంటి మహనీయులు ఈ పెరియాళ్వార్లు. వారి ప్రబంధం అనేది ఎలాగైతే యావత్ స్థాస్యంతికరేహ తావతశ్చ మహీతలేని రామాయణం అనేది ఎంతవరకు ఈ సముద్రాలు పర్వతాలంతా ఉంటాయో అంతవరకు రామాయణ కథ చిరస్థాయిగా ఉంటుంది. అదే ప్రకారము
అంతవరకు కూడా ఈ పల్లాండు ప్రబంధం అనేది ఉంటుందని భగవదుని యొక్క అనుగ్రహం అన్నమాట. ఈ ప్రబంధాలు ఆయన ఎంత రాశారు, తర్వాత దాంట్లో ఉన్న అనుభవం, కృష్ణ అనుభవం ఏమిటి? పెరియాళ్వార్లు ఈ పల్లాండు అనే ప్రబంధంతో ప్రారంభించారు. ఈ పల్లాండు అనేది ఎలాగైతే మనం ఓంకారం అన్నామో అదే ప్రకారం ఈ పల్లాండు ప్రణవం వేదంలో ఓం అని ప్రారంభిస్తాం. అలాగే ప్రబంధానికి ఓం పల్లాండు. అందువల్ల ఇక్కడి నుంచి ప్రారంభించారు. దాదాపు 473 పాసురాల్ని వీరు అనుగ్రహించారు పెరియాళ్ళు. అందువల్ల ఏరణి పల్లాండు முதல் பாட்டு 471 இரண்டும் எனக்கு உதவு நீயே అని దేశికుల వారు చెప్తారు. ఇక్కడ రెండుగా కూడా విభజించే ఈ పల్లాండు ప్రబంధం ప్రత్యేకంగాను తరువాత వచ్చినటువంటి ప్రబంధం ప్రత్యేకంగాను కూడా సంప్రదాయంలో ఉంది, వ్యవహారంలో ఉన్నది. ఇప్పుడు యశోదా తల్లి పెరియాళ్వార్లు యశోదా భావన భావితులై కృష్ణుడి యొక్క లీలను అంత చక్కగా వర్ణించారు. అటువంటి కృష్ణానుభవం అనేది ఏ ఆళ్వారుడి యొక్క ప్రబంధంలో మనం చూడాలి. అలా యశోదాదేవి ఇలా అనుభవించింది, యశోదాదేవి కృష్ణుని ఇలా అనుభవించింది చెప్పి, అంటే కృష్ణుడు ఎప్పుడైతే అవతరించాడో ఆ సమయంలో ప్రజల యొక్క ప్రతిస్పందన ఎలా ఉండిందన్నారు. పెరియాళ్వారు చెప్తారు, అంటే కృష్ణుడు ఇక్కడ పుట్టాడు అని చెప్పిన వెంటనే గోకులంలో అందరూ కూడా పరిగెత్తుకొని వచ్చారట. వాళ్ళు ఎలా వచ్చారన్నారు, ஓடுவார் விழுவார் உகந்தாலிப்பார் நாடுவார் நம்பிரார் எங்குத்தார் என்பார் పాడువార్హళం పల్పరె కొట్టనెన్ను ఆడువార్హుళం ఆయిత్తా అయిపాడియే. మన ఇంట్లో బిడ్డ పుడితే ఆ రాజ్యం, ఆ ప్రజలు, ఆ గ్రామం అంతా కూడా పరిగెత్తుకుని పరిచారు. వాళ్ళందరూ కూడా చేశారు. కనుక పెరియాళ్వార్లు యశోదా తల్లి తెల్లవారి లేచి అతనికి చక్కగా స్నానం చేస్తూ ఉంటుంది. మీరు ఒక విషయం గమనించండి, మనకు తిరుమంజన అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకం జరిగిన సందర్భంలో మొట్టమొదటి వేదపారాయణం అయిపోతుంది. తరువాత సహస్రధారతో ఆ తిరుమంజనం పూర్తవుతుంది. తరువాత జీయర్ స్వాములు అందరూ కలిసి ఒక ప్రబంధాన్ని చెప్తారు, అది చదువుతారు. అందులో పెరియాళ్వారు రచించినటువంటి నీరాట్టం అనేటువంటి ప్రబంధం. అంటే స్వామి నీరాడ వారాయ్, యశోదా తల్లి వీడెప్పుడు ఆడుతూ ఉంటాడు, రారా నాన్న రారా నాన్న పిలిస్తే రాడట. అందువల్ల రారా అని పిలుస్తారు. ఆవిడికి ఇంకేం చేయలేకపోయింది. ఇతనికి రాధిక అంటే చాలా ఇష్టం, రాధ అంటే. ఆ సమయంలో యశోదా తల్లి ఇలా శ్రీకృష్ణ పిలుస్తుందట. పెరియాళ్వారు చెప్తారు, పూణి తొழிవినిల్ పుక్కు పుழுதியடைந்த பொன்மேனி காணப்பெரிது முகப்பன் ஆகிலும் கண்டார் பழிப்பர் நாணத்தணியமில்லாதாய் நப்பின்ன காணில் சிரிக்கும் మాణిక్యమే ఎన్మణియే మంజనమాడ నీవారాయ్. ఓ మాణిక్యమా ఎన్మణి అంటే నప్పిన్న పిరాటి నీలాదేవి. సంప్రదాయంలో నప్పిన్న పిరాటి నీలాదేవికి శ్రీవైష్ణవ సంప్రదాయంలో రాధ కన్నా కూడా అందువల్ల ఏ కృష్ణ నువ్వు ఇలా మట్టిలో ఇలా పొల్లుతూ వెళ్తూ ఉన్నావు, నీకు ఇష్టురాలైనటువంటి నప్పిన్న నిన్ను ఇలా చూస్తే నీ దగ్గరికి రాదు, అందువల్ల నువ్వు వచ్చి స్నానం చేసి వెళ్ళయ్యా అని ఆవిడ అడిగినట్టు ఈ పెరియాళ్వారు చెప్తారు. అది మాత్రం కాదండి, ప్రతినిత్యం తోమాల సేవలో పూచూడల్, కాప్పిడల్ ఇదంతా చెప్తారు. జుట్టు బాగుంటుంది. అందువల్ల ఈ ఆళ్వారు ఏం చేసి యశోద ఇలా పిలిచిందట. ఏ ప్రకారం ఆనిరమేక్క నీ పోది అరుమరందావదర్యాయ్ కానకమెల్లాం தெரிந்து உன் கரிய திருமேனி வாட பானையில் பாலைப்பருகி பத்தாதார் எல்லாம் சிரிப்ப తేనెలినియ పిరానే షణ్బగ పూచూట్టవారాయ్. ఆ కాలంలో జుట్టు ఉంటుంది పిల్లలకి, చక్కటి పుష్పాన్ని అలంకరిస్తారు. స్నానం అయిపోయింది. స్నానమైన తర్వాత అతనికి చక్కగా జుట్టు అంతా కూడా దువ్వి అలంకారం చేసి యశోదా తల్లి పిలుస్తున్నట, ఈనాడు నీకు చంపక ఆ పుష్పాన్ని పెడతాను, అంటే అదే ప్రకారం ఇంకో రోజు మల్లిగ పుష్పాన్ని పెట్టాను, ఈ కనకాంబర పుష్ప అలా పిలుస్తుంది. ఇదంతా ఆళ్వారు వర్ణిస్తారు. అది మాత్రం కాదండి, మీరు చూడండి, చిన్న పిల్లలకి దిష్టి తగలకుండా ఒక చక్కటి కాటుక బొట్టు పెడతాం కదా, అది కూడా దానికి కాప్పిడల్ పేరు. కాపు అంటే రక్ష అని అర్థం. మనం యాగంలో ఆ భస్మ అంటూ ఉంటాం, దానికి భస్మ అని పేరు లేదు, రక్ష అని చెప్పాలి. మనకి రక్ష అది. అందువల్ల ఆ రక్షణ పెట్టించడానికి ఈవిడ కాటుకనే ఆ ప్రకారంగా అలా పిలిస్తే పెరియాళ్వాళ్ళు ఒక చోట చెప్తారండి, కృష్ణుణ్ణి అందరూ నిందిస్తున్నారట.
యశోదా తల్లి చాలా బాధపడుతున్నది. ఏం కృష్ణ, ఇరుగు పొరుగు వారిని ఇలా నిందిస్తున్నారు, నువ్వు చేసే వినా బాగున్నదా? వాళ్ళందరూ వచ్చి చెప్తారట. వెన్న విழுங்கி వెరుంగలத்தை வெற்படையிட்டு அதன் ஓசை கேட்கும் கண்ணபிரான் கத்த கல்விதன்னை కాక్కహిల్లో ఉన్ మహనెక్కువ. వాళ్ళంతా మీ అబ్బాయిని పిలు అంట. ఏమైందంటే మా ఇంటికి వచ్చాడు, ఉట్టిలో వెన్న ఉన్నది, పెరుగు ఉన్నది, సరే తాగితే తాగని దాన్ని పగలగొట్టి వెళ్ళాలా? ఈ ప్రకారంగా చేస్తున్నాడు, ఇది వినా బాగున్నదా అని పిలు అని చెప్తారట. ఆ ప్రకారంగా ఒక చోట మీ అబ్బాయి ఒక పెద్ద తుంటరి పని చేశాడండి. ఏమైందంటే ఆళ్వాళ్ళు చెప్తారు, షొల్లిల్ అరిసి పడిదినంగా ఈ సూழరుடையவுன் பிள்ளைதானே இல்லம் புகுந்து என் மகளை கூவி கையில் வளையை கழற்றி கொண்டு கொல்லையில் இன்னம் கொணர்ந்து வித்தங்கொருத்திக்கு அவ்வடை கொடுத்து நல்லனன் ఆవర్పழங்கள் கொண்டு நான் அல்லேనన్ను సిరికిన్నానే. కృష్ణాష్టమికి ఏ పండు దొరకాలో ఆ పండు దొరకదు. కృష్ణుడికి ఇష్టమైనటువంటి పండు నేరేడు పండు అండి. అది శాస్త్రంలో చెప్పబడింది. నేరేడు పండు చాలా విషయం. ఆ టైంలో ఒకటో రెండో దొరకదా అని అనుకుంటూ ఉంటాం. ఇతని కృష్ణుడికి నేరేడు పండ్లు చాలా ఇష్టం. ఏం చేశాడు, ఒక ఇంటికి వెళ్ళాడు. వెనకాల కూర్చొని నేరేడు పండు తింటూ ఉన్నది. ఇతనికి ఆశ నేరేడు పండు, కానీ ఊరికే ఇవ్వదు కదా, అడిగితే ఇవ్వదు కదా. అందువల్ల ఆ అమ్మాయి ఏమి ఇష్టమంటే, ఆ అమ్మాయికి గాజులు అంటే చాలా ఇష్టమట. ఇతడు ఒక గోపిక దగ్గరికి వెళ్ళి గాజులను తీసుకున్నాడు. గాజులను తీసుకుని లోపల వెళ్ళాట. అలా వెళ్ళిన తర్వాత ఉన్ పిల్లదానే ఇల్లం పుగుంది ఎన్ మగడెక్కువ. మీ అబ్బాయి ఉన్నాడే, మా ఇంటికి వచ్చేసాడు, మా అమ్మాయిని పిలుస్తున్నాడు. కయ్యల్ వడయే కழற்றிకొండు అంటే 2 పనులు ఒకేసారి జరగాలి. మా ఇంటికి వచ్చాడు, వచ్చిన వెంటనే మా అమ్మాయిని చూశాడు, మా అమ్మాయి అతను చూసిన వెంటనే అలాగే ఉండిపోయింది, మైమరిచిపోయింది. తన చేతులతో మెల్లగా గాజులు తీశాడు. సరే ఏం చేస్తాడో తెలియదు అనుకుంటే అక్కడి నుంచి బయలుదేరి అతడు అక్కడికి వెళ్ళి ఆ నేరేడు పండు తింటూ ఉన్నటువంటి ఆ చేయి పట్టుకొని అలా మెల్లగా గాజులు వేస్తే నేరేడు పండు అంతా ఈవిడి ఇచ్చేసిందట. என் மகளை கூவி கையில் வளையை கழற்றி கொண்டு கொல்லையில் నిన్నం కొడంది విత్తే అంగొరుతిక్కు అవ్వడే కూడా. అక్కడ ఉండేటువంటి ఆవిడకి ఆ వళై గాజులంతా ఇచ్చి నల్లన నావర్పழங்கள் కొండు ఆ నైరేడు పండ్లంతా కూడా అలా ఎప్పుడే చేతికి వచ్చిందో దాన్ని తింటూ నాకేం తెలియదు అని నవ్వుతూ ఉన్నట్టు. ఆ ప్రకారంగా యశోదా భావన భావితులై ఒక్కొక్క విషయం బాల్య లీలంతా కూడా వర్ణించాడు. ఎలాగైతే తాలేలో పాట చెప్తారే అదంతా కూడా యశోదా తల్లి ఆ ప్రకారంగా అనుభవించినది. అది వచ్చి దేవకీదేవికి దక్కడు. యశోదా తల్లికి మాత్రమే ఈ ఆనంద అనుభవం, కృష్ణలీల రసాస్వాదనం చేసింది యశోదా తల్లి. ఆ యశోదా తల్లి అనుభవించినటువంటి విషయాన్ని పెరియాళ్వాళ్ళు చక్కగా తమ యొక్క 473 పాసురాల్లో అలా అనుభవించి ఆస్వాదించి ఈ ప్రబంధాన్ని మనకు అనుగ్రహించారు. మనం ఎవరైతే ఆ పెరియాళ్వారు తిరుమొழிని దానికి పేరండి, ఆ ఎవరైతే దాన్ని అనుసంధానం చేస్తారో కృష్ణుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనేది దొరుకుతుంది అని భాగవతం అంతా ఉంది. ఆ భాగవతం అంతా ఉంది. చాలా భాగవతంలో చెప్పబడని కొన్ని విషయాలు కూడా వీరు చెప్పారు. అందుకే ఆళ్వారుల్లో ఈ విషయం ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏం జరిగింది అంతా చూశాడు ఆయన. ఆ ప్రకారంగా పెరియాళ్వార్ తిరుమల దివ్య ప్రబంధం ఉన్నదండి. ప్రబంధాల్లో వెంకటేశ్వర స్వామి గురించి ఏమన్నా కీర్తన ఉంది. ఆళ్వారులు తిరువేంకటముడయాన్ ఆయన్ని స్తుతించకుండా ఉండరు. ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం వచ్చేటువంటి స్వామి. వీరి ప్రబంధంలో దాదాపు 7-8 పాసురాలు ఉన్నాయి. పల్లాండు పాసురం కూడా వెంకటేశ్వర స్వామిదే అని కొంతమంది పెద్దల యొక్క సూక్తి. 7 పాసురాలు ఉన్నాయి. ఆ 7 పాసురాల్లో మనకు ఇది వచ్చి వేద వెర్పు అన్నారు దేశికుల వారు. ఈ కొండ సామాన్యమైన కొండ కాదు, వేదమే ఈ కొండ. మనకు అన్నమాచార్య కీర్తనలో కూడా శిలలై అని చక్కగా వేదములే శిలలై అని మంచి పాట ఉంది. అందువల్ల వేద పొరుడే ఎన్ వేంగడవా విత్తగనే ఇంగే పోదరాయే అని ఆ వెంకటేశ్వర నామాన్ని చెప్పి కృష్ణుడు ఈనాడు ఇక్కడ సాక్షాత్ వెంకటేశ్వర స్వామిగా మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు అనేటువంటి విషయాలంతా చెప్తూ ఒక చోట చెప్తారు. యశోదా తల్లి ఆ కృష్ణుణ్ణి చంకనెత్తుకుని సాయంకాలం అంటే రాత్రి ఆ సందర్భంలో అన్నం ముద్ద తినిపిస్తూ ఉందట.
చంద్రుడు, చందమామ రావే ఆ చందమామ రావే జాబిల్లి రావే. రావే. అలా ఇతనేం చేస్తున్నాడు, అలా చేయి చూపిస్తున్నాడు. ఇతడికి ఏం ఆశ, ఆ చంద్రుడు తన దగ్గరకు వస్తే బాగుండు, రా 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 చందమా జాబిల్లి రావే అని చెప్తూ ఉంటాం. ఈవిడికి ఏమంటే యశోదా తల్లికి ఎంత అత్యద్భుతంగా చెప్తున్నారు పెరియాళ్వార్లు. சுத்தும் ஒளிவட்டம் சூழ்ந்து சோதி பறந்து எங்கும் எத்தனை செய்யலும் என் மகம்முகன் நேரொவ்வாய் வித்தகன் வெங்கடவாணன் உன்னை விழிக்கிన్న కైతలం నోవామే అంబులి కడిదు ఓడివా. అంబులి అంటే చంద్రమా, ఆ అంబులి కడిదు ఓడివా అంటే చంద్రుడు కొంచెం అహంకారంతో ఉన్నాడు. ఏ చంద్రుడా, నువ్వేమో నేనే అందంగా ఉన్నా అనుకుంటున్నావు, నువ్వు ఎంత అప్రకారంగా నీ యొక్క స్వరూపాన్ని ఇటు చేసినా కూడా నా యొక్క కుమారుడి యొక్క ముఖ సౌందర్యానికి నీవు సాటి దిగదుడుపు. ఆ దిగదుడుపు సుత్తు సూழ்ந்து సోది అన్ని చోట్ల నువ్వు వ్యాపించి ఉన్నా, ఎత్తనే చెయ్యలం, నువ్వు ఎంత చేసినా కూడా ఎన్ మహం ముహన్ నేరవ. నా ఎంత అద్భుతమైనటువంటి పదప్రయోగం సాట. ఈ నా యొక్క మగన్ అంటే కుమారుడు, కుమారుడు యొక్క ముఖం సాటిరాదు. ఎన్ మహం నేరవ్వ విత్తహన్ వెంకటవాణను ఎవరు చూస్తున్నారు తెలుసా నీకు? సాక్షాత్ వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు. కానీ అతడికి చేయి నొప్పి పుడతాం, అతడికి ఇలా చూపిస్తున్నాడు, అలా రారాం పిలుస్తున్నాడు. అందువల్ల అతని చేయి నొప్పి పుట్టకూడదు. అందువల్ల నీవే వచ్చి అంబులి కడిదు ఓడివా, తొందరగా పరిగెత్తుకుని వచ్చి అని చెప్తున్నారు. ఇటువంటి అనుభవం మనం వేరెక్కడ చూడలేం, భాగవతాల్లో మనం చూడలేం. అదే ప్రకారం ఈ స్వామి పెరియాళ్వార్లు ఒక చోట சென்னியோங்கு தன் திருவேங்கடமுடையாய் உலகு தன்னை வாழ நின்ன நம்பி தாமோதரா சரீரா என்னையும் என் உடமையையும் உன் சக்கர பொறியொத்திக் கொண்டு நின் அருளே புரிந்து இருந்தேன் இனியன் తిరుక్కురుపే. పెరియాళ్వార్లు భగవంతుడు అనుగ్రహించాడు మనం చెప్పుకున్నాం కదండి. ఇక్కడ పెరియాళ్వార్లు స్వామిని గురించి చెప్తున్నారు. ఏం స్వామి నువ్వు చాలా టెన్షన్గా ఉన్నా, ఎందుకు ఆందోళన? ఆయనకి ఎక్కడ ఆందోళన అంటే పెరియాళ్వారు ఏమైపోతారు, ఆయనకి జీవితం ఎలా ఉంటుందో అని ఆయన బాధపడుతున్నాడు. అంటే ఆయన ముందు దశకంలో స్వామి నీవే తప్ప నితప్పరం పెరుగా, నేను నిన్నే నమ్ముకున్నాను అని అలా అన్నీ చెప్పుకుంటున్నాడు. ఈయనకి ఏమైపోతుందో అని ఆ స్వామివారి యొక్క ముఖంలో ఉన్నటువంటి ఆందోళన చూసి పెరియాళ్వార్లు, నీవెందుకు స్వామి నీవు ఆందోళన చెందుతున్నావు, నాకేల భయం, నాకు ఏం జరగదు, నీవు ఉండగా. అది కూడా ఎక్కడ? శన్నియోంగు తన్ తిరువేంగడముడయాయ్, అత్యద్భుతమైనటువంటి ఆ పర్వతముల పైన నీవు ఏం చేసి ఉన్నావు. అది ఎటువంటి పర్వతం అన్నారు? ప్రపద్యేత వేద పర్వతం. ఆ వేద పర్వతం పైన వేదవేద్యుడినట్టు నీవు విలసిల్లి ఉన్నావే. తన్ తిరువేంగడముడయ్యా, అది చల్లనిటువంటి ప్రదేశం. అది అంటే సెలయేళ్ళు ప్రవాహాలంతో ఉలగదన్నే వాళ నిన్నే నంబి. ఓ స్వామి, అందరినీ కూడా ఉజ్జీవింపజేయడానికి నీవు ఈనాడు ఆ వెంకటేశ్వర స్వామిగా ఉన్నావు. దామోదరా కృష్ణావతారం చేశారు. షదిరా అంటే మంచి చాతుర్యం గడవాడు. ఎన్నయం ఉన్నుడమయ్యం, నాకేం భయం, నాకు ఎటువంటి భయం లేదు. ఎందుకంటే నీ యొక్క చక్రాంకితాలు, శంఖ చక్రం చెప్తాను, ముద్రలు అది నేను వేసుకుని ఉన్నా. అంటే నీ యొక్క బాహువులలో ఉన్నటువంటి శంఖ చక్రాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నా యొక్క భుజంలో వేసుకున్నా. ఎన్నయం ఎన్నుడమయ్యం ఉన్ చక్కర పొరియొత్తిక్కొండు నిన్ను అరుడే పురింది ఇరిందే. నీ యొక్క ఆ అనుగ్రహం ఉండాలని ఉన్నప్పుడు నాకు ఏం లేదు. ఇని ఎన్ తిరుక్కురిపే, నాకు ఏం భయం లేదు, నువ్వు ఆందోళన చెందద్దు, కలత వద్దు, నీకు నేను హాయిగా ఉన్నాను, నా గురించి నువ్వేం బాధపడకు అని చెప్పి ఇలా ఆళ్వారులు ఇంకా చాలా ఒక చోట చెప్తారు. స్వామి నీ యొక్క గుణాతిశయం ఎటువంటిది, பனிக்கடலில் பள்ளிகோளை பழகவிட்டு ஓடி வந்து என் மனக்கடலில் வாழவல்ல மாய மணாட நம்பி தனிக்கடலே தனிச்சுடரே தனி உலகே என்று என்று உனக்கு இடமாயிருக்க என்ன ఉనక్కురితాయికనయే. స్వామి విష్ణు చిత్తులు మనం చెప్పుకున్నాం కదండి. స్వామివారి యొక్క హృదయంలో ఈయన ఉన్నారు, ఈయన హృదయంలో స్వామి ఉన్నారు. దానికి నిదర్శనంగా పనిక్కడలిల్ పళ్ళికోడై, కడల్ అంటే పాల సముద్రం, ఆ చల్లటి పాల సముద్రాన్ని వదిలిపెట్టా. అలాగే అనంతశేనుడుగా ఉంటావు, ఆ ఆదిశేషుని వదిలిపెట్టా. పళ్ళి హోళై పழகவிட்டு అలా పరిగెత్తుకుని వచ్చి ఓడి వంది ఎన్ మనక్కడలి, మనస్సు అనేటువంటి సముద్రంలో నీవు వచ్చి స్థిరంగా ఉన్నావు. స్వామి నీకు లేనటువంటి ప్రదేశమా, తనిక్కడలే అన్నారు.
నీకోనే సపరేట్ సముద్రాలు ఉన్నాయి, తనిచ్చుడరున్నారు, ఆ శ్రీవైకుంఠం ఉన్నది, అంటే పరంజ్యోతి స్వరూపుడు నువ్వు, అన్నీ ఉన్నాయి. తని ఉలగు నీకోనే ప్రత్యేకమైనటువంటి లోకాలంతా ఉన్నాయి. ఉనక్కు ఇడమాయిరిక, ఇదన్నీ కూడా నీకు స్థానములుగా ఉన్నా కూడా ఎన్నై ఉనక్కు ఉరితాను, నా యొక్క హృదయాన్ని నీకు స్థానంగా ఏర్పరచుకున్నావు స్వామి, ఇంకన్నా నాకేం భాగ్యమని ఆ చివరి దశకంలో, శన్నియోంగ్ అనే దశకంలో చక్కగా పెరియాళ్వాళ్ళు తమ యొక్క ఆ భక్తి భావాన్ని, అంటే పొంగి పొర్లేటువంటి ఆ భక్తి భావాన్నంతా కూడా ఈ ప్రకారంగా వారు వెల్లడించారు. అందువల్ల పెరియాళ్వార్లు అంటేనే ప్రతి ఒక్కరికి ఇష్టం. అందువల్ల పెరియాళ్వార్లు ఇలా 473 పాసురాలలో యశోదా తల్లి అనుభవించినటువంటి లీలలను తిరువేంకటముడయాన్ల విషయంలో కూడా చక్కగా మనకు ఆ భావానంతా కూడా అందింపజేశారు. దానిని మనం ప్రతినిత్యం కూడా ఆ పాసురాలంతా అనుసంధానం చేస్తే ఆళ్వార్ల యొక్క అనుగ్రహంతో పాటు భగవంతుని యొక్క కృపా కటాక్షములు కూడా మనకు ఇక్కడ తోమాల్సిన నిత్యానుసంధానం చెప్తారండి. ఆ నిత్యానుసంధానంలో ఇదంతా ఉంటుంది. అంటే ఈ తిరుప్పల్లాండ్ లేకుండా ప్రారంభం లేదు, ప్రబంధ ప్రారంభమే లేదండి. తిరుప్పల్లాండ్ తర్వాత పూచూడల్, నీరాటం, పూచూడల్, కాప్పిడల్, శన్నియోంగ్ ఈ దశకం, తర్వాత గోదాదేవి యొక్క విన్నీల మేళాప్, ఈ ప్రకారంగా ఒక క్రమం ఉంది. అందువల్ల ప్రతిరోజు కూడా ఆ దేవదేవుడు పరమపదనాథుడు ఆ పెరియాళ్వాళ్ళ యొక్క ప్రబంధాన్ని వింటూ ఆనందంతో ఉంటున్నాడు. గురువుగారు చాలా బాగా విపులీకరించి చాలా బాగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ఇది ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ.